ఇది టైప్ చేయండి అమ్మా, జావా స్పేస్ -jar nsg2.1 jar. ఓకేనా, ప్రెస్ ఎంటర్. ఓకే, ఏం కాదు, ఎడిట్ చేద్దాం. దీంట్లో లేదని చూపిస్తుందమ్మా. ఇక్కడ హోమ్లో తీసేసారు మీరు, తీసుకొచ్చి దీంట్లో పెట్టుకోవాలి. డెస్క్టాప్లో ఓకే, హోమ్లో పెట్టేస్తున్నా. ఓకేనా, ఇలా ఓపెన్ అవుతుంది నాన్న. ఓకేనా, సినారియోలోకి వెళ్ళి వీ హ్యావ్ టు సెలెక్ట్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, వైడ్ సినారియో, నెక్స్ట్ వైర్లెస్ సినారియో. ఓకేనా, ఫస్ట్ వీఆర్ టేకింగ్ ద వైడ్ సినారియో. ఓకేనా, ఏం లేదమ్మా, టీసీపీ యూడీపీ ఉంటుంది కదా. టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్, యూడీపీ అనేది కనెక్షన్ లెస్ కదా. ఓకేనా, వీ హ్యావ్ టు ఫస్ట్ ఒక 2 నోట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, దీంట్లో డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? లింక్ మనం ఫస్ట్ లింక్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఓకేనా, ఇలా డూప్లెక్స్ లింక్ పెట్టుకుంటాము. తర్వాత వీ హ్యావ్ టు గో టు ఏజెంట్. ఏజెంట్లో మనము సెలెక్ట్ టీసీపీ లింక్ పెట్టుకొని సింక్ కూడా పెట్టుకోవాలి, టీసీపీ సింక్. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి, రెండింటిని కలుపుకోవాలి. ఇలా కంబైన్ చేసేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎఫ్టీపీ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఇది కనెక్షన్ ఓరియంటెడ్ చెప్తున్నాను నాన్న. ఓకేనా, పెట్టేసేసుకొని అప్లికేషన్కి వెళ్ళి పారామీటర్స్ తీసేసుకొని ఇక్కడ టైం అడుగుతుంది, 1 to 2 seconds టైం అనమాట. డన్. ఓకేనా, అయిపోయింది. టీసీఎల్లో ఈ స్క్రిప్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నానన్న. గివ్ ద ఫైల్, ఎనీథింగ్ యూ హ్యావ్ టు గివ్ ఫైల్. ఫస్ట్ అని ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ 1 అని ఇస్తున్నాను. ఎక్స్టెన్షన్ టీసీఎల్. ఓకేనా, సేవ్. ఓకేనా, ఇక్కడ మనము ఇది ఇలానే మినిమైజ్ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి Ctrl+Z ప్రెస్ చేసేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే ఎన్ఎస్ స్పేస్, మనం ఫైల్ నేమ్ డెస్క్టాప్లో సేవ్ చేస్తాం కదా, సిడి స్పేస్ డెస్క్టాప్. ఓకేనా, ఎల్ఎస్. దీంట్లో ఫస్ట్ 1 అనేది ఇచ్చాను. ఓకేనా, ఎన్ఎస్ స్పేస్ ఫస్ట్ 1 .tcl. ఈ ఫస్ట్ 1 .tcl ఎక్కడ ఉంది? హోమ్లో ఉంది. ఓకేనా, ఎక్కడ ఇచ్చుకున్నామో అది పాత ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎన్ఎస్ స్పేస్ ఫస్ట్ 1 .tcl ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇది టైము ప్యాకెట్స్ డేటా సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎలా వెళ్తుందో చూడవచ్చు. ఇందాక టైం లిమిట్ 1 to 2 ఉంది కదా, అది టైం లిమిట్ అనమాట. ఇదిగో డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా సోర్స్ టు డెస్టినేషన్. ఆ 1 సెకండ్లో డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది సోర్స్ టు డెస్టినేషన్ అనేది ఇది బై యూజింగ్ టీసీపీ నాన్న. ఓకేనా, అయిపోయింది. 1 సెకండే మనం ఇచ్చాం అక్కడ, అయిపోయింది. ఇది నెక్స్ట్ ఇంకొకటి అగైన్ వీఆర్ గోయింగ్ టు హియర్. దీంట్లో టీసీపీ తీసుకోవచ్చు, యూడీపీ 2 తీసుకోవచ్చు నాన్న. ఓకేనా, ఇంకోటి టీసీపీ లింక్, డూప్లెక్స్ లింక్. ఓకేనా, ఏజెంట్, యూడీపీ కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా, యూడీపీ బట్ వీ హ్యావ్ టు గివ్ టు సింక్. ఎందుకంటే సింక్ చేసుకోవద్దు.
జాగ్రత్తగా చెప్తున్నాను, ఓకేనా. సేమ్ ఇది ప్రొసీజర్. పారామీటర్ ఇక్కడ స్టార్ట్ టైం 1, స్టాప్ టైం 2 కదా. ఈ టైం బట్టి అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, సోర్స్ టు డెస్టినేషన్, ఓకేనా. ఇది అయిపోయింది, ఇది క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేసుకోండి ఇలా, ఓకేనా. సేవ్ సేమ్ అదే ఇక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోండి. మనం ఇది సరిగ్గా ఇవ్వాలి, ఓకేనా. మనం సెకండ్ అని ఇచ్చామా, ఏమి ఇచ్చామో చూసుకోవాలి. సెకండ్ ఎక్కడ ఇచ్చాను, సెకండ్ హోమ్లోనే ఇచ్చానా. నెక్స్ట్ దీనికైతే ఇక్కడ రన్ అవుతుంది చూడండి. ఇక్కడే మనకి టైం ఇవన్నీ ఎంత క్యాలిక్యులేట్ చేస్తుంది ఇదంతా చూపిస్తుంది మనకి, ఓకేనా. డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా సర్కిల్గా. మనం సోర్స్ ఇది పెట్టాం, డెస్టినేషన్ 2 పెట్టాం కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా, ఓకేనా. మనం ఎంత టైం పడితే అంత టైం పడుతూ అది డేటా చేసుకుంటూ ఉంటాం, ఓకే కదా. అయితే మీరు అక్కడ కోడ్ వస్తుంది కదా, ఆ కోడ్ జనరేషన్ చేసింది మీరు రాయాలి అక్కడ, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, కోడ్లో ఏం తీసుకుంటున్నారో అది రాయాలన్నా, ఓకేనా. అయిపోయిందా. నెక్స్ట్ మీకు కనెక్షన్ లెస్ కూడా చెప్తాను. సినారియో తీసుకోండి, వైర్లెస్, ఓకేనా. వైర్లెస్లో మనం నోట్స్ ఇక్కడ సర్కిల్లా ఉంటాయి, ఓకేనా. తీసుకొని ఎక్కడైనా విత్ ఇన్ సర్కిల్లో తీసుకోవాలన్నమాట, ఓకేనా. టీసీపీ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎటు డెస్టినేషన్ ఇదైనా తీసుకోవచ్చు, ఏ నోడైనా తీసుకోవచ్చు నాన్న. రెండింటిని కలుపుకోవాలి. దీనికి పారామీటర్ ఎఫ్టీపీ తీసుకోవాలి. ఎఫ్టీపీ కానీ సిబిఆర్, ఇది కనెక్షన్ లెక్స్కి సిబిఆర్ తీసుకోండి, ఓకేనా. సిబిఆర్ తీసుకోండి. ఇది కనెక్షన్ లెస్ అని చూపిస్తుంది, దీంట్లో చూపిస్తుంది నాన్న. సేమ్ కనెక్షన్ లెస్ ఇలా వస్తుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్. నేను 1 అని పెట్టాను కదా, సోర్స్ టు డెస్టినేషన్ 1కి వస్తుంది, ఓకేనా. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ఏంటంటే డిసడ్వాంటేజ్ యూడిపి వల్ల డేటా ప్యాకెట్స్ సెండ్ చేసినప్పుడు మనకి ఎక్నాలజ్మెంట్ అనేది తెలియదు, అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ టీసీపీకి అంటే డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఎక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా, అదేమో రిలయబుల్ టీసీపీ, యూడిపి ఏమో రిలయబుల్ కాదు. ఓకేనా, మనకి వెళ్ళింది లేనిది డేటా అనేది తెలియదు. దీన్ని బట్టి మనము ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, త్రూపుట్, నెక్స్ట్ డిలే టైము, ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీ ప్రోగ్రామ్స్ ఏమన్నాయో చూస్తే నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తాను. ఓకేనా, త్రూపుట్కి కనెక్షన్ ఓరియంటెడ్కి ఒకటి ఉంటుంది, కనెక్షన్ లెస్కి ఒకటి ఉంటుంది నాన్న. ఇది మీరు మేమిస్తే మీరు చేస్తారు. అది నా మెయిల్లో ఓపెన్ చేసి చెప్తాను. సార్ ఇది ప్యాకెట్స్ జనరేట్ ఎన్ని అవుతాయి కౌంట్ చేయటం అది చెప్పమంటారా? అది కోడ్ ఇంటర్నల్గా మనం ఇవ్వాలి ప్యాకెట్స్కి. ఇప్పుడు త్రూపుట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది కాదు, బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, బేసిక్ చెప్పిన క్రియేట్ 2 notes అండ్ చెప్పిన లింక్ పెట్టి ప్యాకెట్స్ పంపించడం ప్యాకెట్స్ పంపించడం చెప్పిన, టీసీపీ చెప్పిన, యూడిపి చెప్పిన.